ఓం నమో నారాయణాయ. చివరిగా వ్యయభావానికి మీన లగ్నాన్ని ఎంచుకున్నాను. ఈ లగ్నానికి గురుకుజు కేతు చంద్రులు శుభులవుతారు, శని శుక్ర రాహు బుధ సూర్యులు అశుభులవుతారన్నమాట. ఈ లగ్నానికి 12వ భావం వచ్చేసి కుంభలగ్నం, కుంభరాశి వస్తుంది. దుర్వినియోగ దురుపయోగము కాకుండా, అంటే మనకు వచ్చే ఆదాయం అనేది దుర్వ్యయం కాకూడదు. దుర్వ్యయం అంటే వేస్ట్ కాకుండా, దుర్వినియోగం కానికుండా సద్వినియోగ సదుపయోగము చేయించును. ఒక శుభగ్రహం 12లో ఉందంటే ఖర్చులు సద్వినియోగం అవుతాయన్నమాట. సద్గ్రంథ పఠన చేయించును. 12లో ఉంటే సద్గ్రంథ మోక్షానికి కారకుడు అనమాట. 12వ ఇల్లు మోక్షం గురించి చెప్తుంది. మంచి గ్రంథాలు, భగవద్గీత, రామాయణము అలాంటి వాటివి అన్నిటినీ చదివించే శక్తి ఆ 12వ ఇంట్లో శుభగ్రహం ఉంటే వస్తుంది. దైవభక్తినిచ్చి ముక్తికి మార్గం చూపించును. శుభగ్రహం 12లో ఇంట్లో దైవభక్తి కల్పిస్తుంది, దైవం మీద నమ్మకం కల్పించి ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట శుభగ్రహం ఉంటే. తత్వం ఉపదేశించి జీవిత రక్షణోపాయము తెలుపును. తత్వాన్ని ఉపదేశించి జీవితాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, మనం ఏ దారిలో పోవాలి అని మోటివేట్ చేస్తుందన్నమాట. పాపభీతి నొసంగును. అయ్యో పాపం, అదే చెడు చేయకూడదు, చెడు పనులు చేయకూడదు అనే పాపభీతి అనేది కల్పిస్తుంది. నరకలోకము తప్పించి స్వర్గలోక ప్రాప్తి కలిగించును. 12వ ఇంట్లో శుభగ్రహం ఉంది అంటే నరకలోకం తప్పించి చెడు పనులు చేయనిది కాబట్టి నరకలోకం మాని స్వర్గలోకం పోయే ఛాన్స్ అనేది ఇప్పిస్తుంది అన్నమాట. పశుత్వం మాన్పి మానవత్వము కల్పించును. పశు ప్రవర్తన మాన్పి మానవ ప్రవర్తన, మంచి ప్రవర్తన అయ్యేటట్టు కల్పిస్తుంది. జంతువదను మాన్పును. జంతువును వధించే మాన్పు, వధిస్తే బాధపడేది, అవి చూడకుండా ఉండేది, అలాంటి మంచి ఆలోచనలు కల్పిస్తుంది. ముందు జన్మకు తరుణోపాయము చూపును. ముందు జన్మకి నెక్స్ట్ ఏమి, వచ్చే జన్మలో నేను ఎట్లా నా లైఫ్ని మౌల్డ్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది అనమాట. కష్టం లేని చావు సిద్ధింపచేయను. బెడ్ రిడన్ అయ్యి సుమారు రోజులు తొందరగా చనిపోకుండా ఎప్పుడు పోతాడప్పా ఈ మనిషి అని అందరూ బాధపడేటట్టు అట్లా కాకుండా నిద్రలోనే చావు చాలా ఈజీగా ఉంటుందన్నమాట 12వ ఇంటి బాగుంది అంటే. అదే పాపగ్రహం ఉంటే వ్యతిరేక ఫలంతో అనేక కష్టములు కల్పించును. ఇవి ఏవైతే పాజిటివ్స్ అయినాయో వీటికి జస్ట్ నెగిటివ్స్ అవుతాయన్నమాట. మానవుడు వేమగు సమయంలో, వేమగు అంటే చనిపోయే సమయము, దుర్భరమగును. బెడ్ రిడన్ అయ్యి చాలా అక్కడే మోషను, వామిటింగ్ అన్నీ చేసుకుంటూ ఉండి ఇంకా అసలు ఎప్పుడు పోతాడపై మనిషి అని అందరూ అసహించుకొని ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నరకలోక ప్రాప్తి కలుగును. సో ధన్యవాదములు.